సో గాయస్ మనకైతే మళ్ళీ వన్ పీస్ వాహనం ఆర్క్ నుండి కార్టూన్ నెట్వర్క్లో అయితే రిలీజ్ అవుతుందో లేదో తెలుగులో అనుకున్నాం కానీ అండ్ రిలీజెస్ అయిపోయింది అండ్ ఇప్పుడు వస్తున్నాయి. కానీ మనకి ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు వన్ పీస్ ఫస్ట్ నుంచి పెడితే ఫస్ట్ నుంచి తెలుగులో డబ్ చేస్తే బాగుంటుండే. వన్ పీస్ ఒకటే లేదు అండ్ నాటో కూడా వస్తుంది కదా. అండ్ వన్ పీస్ కొత్త ఎపిసోడ్స్ వస్తూనే ఉన్నాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటి నుంచి వాడు మధ్యలో కార్టూన్ నెట్వర్క్ వాడు మధ్యలో నుంచి డబ్ చేస్తే ఎవరికేం అర్థమవుతుంది అంటే తెలియని వాళ్ళకైతే అర్థమవుతుండొచ్చు స్టార్టింగ్ నుంచి చూస్తే. కానీ అంటే చూసిన వాళ్ళకి అర్థమవుతుంది కానీ ఇప్పుడు మొత్తమే చూడని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి అర్థం కావడం కష్టం. సో చాలామంది తెలుగు యానిమే ఫ్యాన్స్ అయితే ఇక అక్కడ నుంచే చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకోటి మన సోలో లెవెలింగ్ ఇప్పుడు పీక్లో సోలో లెవెలింగ్ అండ్ మై హీరో అకాడమియా ఇవన్నీగా త్వరలోనే తెలుగులో కూడా వస్తాయి. ఇక ఒక్కొక్కటిగా వస్తాయి, చూడాలి ఇంకా. సో మన తెలుగు యానిమే ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఫుల్గా ఎంజాయ్ చేయండి. అండ్ ఇంకా చెప్పడానికి అయితే ఏం లేదు కానీ ఇక మీకేమైనా మంచి యానిమీస్ తెలుసుంటే చెప్పుర్రి, నేను కూడా చూస్తా. ఇంకోటి ఏంటంటే యానిమీస్ చూసిన తర్వాత మన మూవీస్ హాలీవుడ్ కానీ మనవి కానీ చూడాలంటే అంతలా అవ్వట్లేదు. మీకు కూడా అలానే అనిపిస్తుందా? అంటే కొంతమందికి అనిపిస్తుంది లేదంటే, నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మూవీస్ చూస్తున్నప్పుడు నాకు బోర్ కొట్టేస్తుంది అన్నట్టు. మనం యానిమీస్ చూసేసి మూవీస్ చూస్తే బోర్ కొట్టేస్తుంది మొత్తం. సో మీరు కూడా యానిమీ లవర్స్ అయితే వీడియోని ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో నేను కూడా ఏదో ఒక కంటెంట్తో రావాలని అనుకుంటున్నా, కానీ ఈ కంటెంట్తో రావాలో తెలియట్లేదు. సో